అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఆంధ్రాల ఎలక్షన్ల ప్రచారం ఏమో జోరుగా నడుస్తాంది. మూడు పార్టీల కూటమి ఓ దిక్కు, జగనన్న ఒక్కడు ఒక దిక్కు సమరంలో దిగిండ్రు. కుంటిగుర్రం లెక్క చెరిమిలక్క ఇంకో దిక్కు దానిలాడుతున్నది. ఇక వీళ్ళందరూ కాదు నన్ను సీఎంను లేదా పిఎంను చెయ్యిండ్రని కేఏపాలు తిరుగుతాండు. వీళ్ళందరు ఇట్లా ఎవరు గెలవాలని కేటీఆర్ సార్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ఆంధ్ర ఎలక్షన్ల మీద కేటీఆర్ సార్ మస్తుగా మాట్లాడిండు. ఆంధ్రాలో ఎవరు గెలవాలని అడిగితే కర్ర ఇరగకుండా పాము సావకుండా తెలివిగా జవాబు చెప్పిండు. నిన్న రామన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూకి పోయిండు. వాళ్ళేమో ఆంధ్రాలో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారని అడిగిండ్రు. దానికి రామన్ నుండి ఆంధ్రాలో అందరు మాకు దోస్తుల లెక్కనే, ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా పోటీ అవుతుందాడ, ఎవరు గెలిచినా మాకు సంతోషమే అనుకొచ్చిండు. జగన్ నాకు అన్నసుంటోడు, లోకేష్ నాకు దోస్తు లెక్క, చంద్రబాబు చాలా పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్ కూడా అన్న లెక్కనే, కాబట్టి ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పిండు. ఎవరో ఒకరి పేరు చెప్పమంటే అట్లా చెప్పేందుకు నాకు ఆడ ఓటు లేదని కారడ్డమాడిండు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పామని గుర్తు చేసిండు. అందుకే హైదరాబాద్లో ప్రత్యర్థులకు ఒక్క సీటు రాకుండా అన్ని బీఆర్ఎస్ గెలుచుకున్నది. విభజన వికాసానికే కాబట్టి ఏపీ తెలంగాణ బాగుండాలన్నారు. ఆంధ్ర ప్రజలు మాకంటే తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళని, వారు సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను అనుకొచ్చిండు. రామన్న చెప్పిన జవాబు చూసి అందరు ఫిదా అవుతాండ్రు.